ఈ చంద్రబాబు నాయుడు గారి 27 నెలల పరిపాలనలో ఈరోజు అన్ని వర్గాలు కూడా నష్టపోయి ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది అంటే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్నీ కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అంటే ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ, ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ 26 నెలలుగా కనీసం ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, మినుములకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నా కళ్ళ ఎదుటే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని ఉంది. ఆ అన్నకు 2 భార్యలు ఉన్నాయి, 10 ఎకరాలు సాగు. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెదురే కనిపిస్తూ ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు. వాళ్ళని రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి సంవత్సరం ఒకసారి గమనించినట్టయితే పొగాకు రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపితే రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది.
నేను అడుగుతా ఉన్నా, ఈ విషయాలు నేను చెప్పింది కాదు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏంటండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిపోర్టు అఫీషియల్గా 2025 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు, రెండు ప్రాంతాల యావరేజు 289 రూపాయలు చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. నేను అడుగుతా ఉన్నాను, గతం ఆ మాదిరిగా ఉంటే డేట్లతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ను ప్రజెంట్ చేస్తూ ఉంటే ఈరోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు రెండు ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దక్కుతూ ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 75 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతూ ఉన్నాడు అప్పటి రేట్లతో ఇవాళ పోలిస్తే. ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపున రేటు లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడంలా. ఇదే ఉత్తరాదిన ఈ ప్రాంతంలో 83 మిలియన్ కేజీల పొగాకు పండితే 105 రోజుల వేలం అయిపోయిన తర్వాత కూడా కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 12% మాత్రమే పండించిన పంటలో కొనుగోలు చేసిన పరిస్థితి రైతన్నకి ఇవాళ ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. ఇదే ఏరియాకు సంబంధించి టొబాకో బోర్డు గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చింది 49.70 మిలియన్ కేజీలు టార్గెట్గా నిర్ధారించి లిఖితపూర్వకంగా కొంటాము అని రాసిచ్చింది. వాళ్ళు కొంటామని చెప్పిన తర్వాతనే రైతులు పంటలు వేశారు. దానితో కూడా చూసినా కూడా వీళ్ళు కొనుగోలు చేసిన 10 మిలియన్ కేజీలు కేవలం 20% కూడా మించి లేని పరిస్థితి ఈరోజు ఈ ఉత్తరాది ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి గమనిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీలు రాష్ట్రంలో ఉత్పత్తి జరిగితే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం 2 ప్రాంతాలు కలిపి ఇవాళకి కొనుగోలు చేసింది
కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే పండిన పంట 232 మిలియన్ కేజీలు కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాది ప్రాంతం దక్షిణాది ప్రాంతం రెండు కలిపి కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కేజీలు. అంటే కేవలం 21% మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ మాటలు నమ్మి, టొబాకో బోర్డు మాటలు నమ్మి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు 142 మిలియన్ కేజీలు మేము కొనుగోలు చేస్తాము, మీరు పంట వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వేసిన పంట కొనుగోలును సైతం ఒకసారి బేరీజు వేసుకుంటే వీళ్ళు కొంటామన్నది 142 మిలియన్ కేజీలు, కొనింది చివరకు 47.3 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 33% మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. మరో వంక 105 రోజులు, వేలం రోజులు దాటిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇదే వేలం కేంద్రంలో నేను వస్తున్నాను కాబట్టి, ఈ ప్రాంతానికి నేను వస్తానని చెప్పాను కాబట్టి ఒక వారం 10 రోజుల నుంచి 10 రూపాయలు రేటు పెరిగింది, లేకపోతే ఆ రేటు కూడా పెరిగేది కూడా కాదు. అలాంటి సిండికేట్ పరిస్థితుల మధ్య జరుగుతూ ఉంది. హైయెస్ట్ రేటు చూస్తే 260 అట, 262 రూపాయలకు కొన్నారు. యావరేజ్ రేటు ఎంత అని చూస్తే 174 రూపాయల నుంచి కొనుగోలు లేవు. మరి నేను అడుగుతా ఉన్నా, పంట కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. కొనుగోళ్ళ ముందు సాగడం లేదు. ఎక్కడ చూసినా కూడా కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. నో బిడ్స్ వేస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతన్న ఈ సిండికేట్తో రైతన్న తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టిరేగిపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్క రైతుకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే మన గవర్నమెంట్లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో మార్క్ఫెడ్ను రంగప్రవేశం చేయించాం. మార్క్ఫెడ్ ఫ్లోర్ మీదకి వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మార్క్ఫెడ్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు రైతులకు మార్క్ఫెడ్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టడం వల్ల ప్రతి గ్రేడ్కు ప్రారంభ ధరను నిర్ణయించింది. కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీనివల్ల రేట్లు పెరిగాయి, రిజెక్ట్స్ తగ్గాయి, నో బిడ్స్ తగ్గాయి. ఇది గతంలో జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి 7,800 కోట్ల రూపాయలు పంటలు కొనుగోలు 5 సంవత్సరాలలో జరిపి రైతన్నకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ తోడుగా ఉండే కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే దళారీలతో రాజీ పడిపోయింది. దళారీలతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్కెట్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటంటే కేవలం 94 మిలియన్ కేజీల కట, అంటే పంటేమో 234 మిలియన్ కేజీలు పండితే కేవలం 94 మిలియన్ కేజీల కట కేవలం 20 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ 20 రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అంటే కంపెనీ వాళ్ళు రైతులకు ఇప్పుడు ఇచ్చే రేటు కూడా తగ్గించి 20 రూపాయలు తగ్గించి అమ్ముకునేదానికి చంద్రబాబు నాయుడు గారు దారులు తెలిసారు. ఇదొకటే కాదు, చంద్రబాబు నాయుడు గారు కేవలం 94 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేస్తానని చెప్పడం వల్ల 232 మిలియన్ కేజీల ఉత్పత్తి అయిన నేపథ్యంలో తాను 94 మిలియన్ కేజీలు మాత్రమే పండిస్తానని చెప్పిన నేపథ్యంలో మిగిలిన పంట తాను కొనను అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల
రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి అని అంటే మార్క్ఫెడ్ను రంగప్రవేశం చేయించాలి. మార్క్ఫెడ్ను రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్క్ఫెడ్ను పంపించారు. అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగానే పొగాకు రైతులకు మా 5 సంవత్సరాల కాలంలోనే ఆదుకున్న చరిత్ర ఎంతో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇంకొక అన్యాయమైన తమాషా ఏమిటో తెలుసా? అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతులకట కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించాడట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. 1,00,000 రూపాయల దాకా రైతులు సకాలంలో కడితే సున్నా వడ్డీకి రుణాలు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 84,66,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇచ్చి రైతులను ఆ 5 సంవత్సరాల్లో ఆదుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ. మరి ఏందయ్యా ఈ డ్రామాలు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, రైతులకు రద్దు చేశావు, మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, అందరినీ రోడ్డు మీద పడేసి ఇప్పుడు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చినట్టుగా 50,000 అట సున్నా వడ్డీకి అట ఇక పండగ చేసుకోండి అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అని అడుగుతూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల రైతులను అన్యాయం చేశాడు. ఈ 2.5 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ఇస్తానన్నాడు. ఈ 3 ఏళ్ళకు కలిపి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇంటూ 3 ఏళ్ళు అంటే 60,000 ఇవ్వాలి. ఇచ్చింది కేవలం 19,000 మాత్రమే. అంటే మిగిలిన 41,000 ఎగరగొట్టి పైగా 7 లక్షల మంది రైతులకు ఈ జాబితా నుంచి తొలగించేశాడు. కౌలు రైతులను తీసేశాడు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులు సైతం ఈ పథకం నుంచి తొలగించేశాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడు. ఏ సీజన్ ముగిసేలోగా, ఏ సీజన్లో పంట నష్టం జరిగినా ఆ సీజన్ ముగిసేలోగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం ఇవాళ రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మోంతా తుఫానుకు సంబంధించి 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా బాధిత రైతులకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు గతంలో అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశపూర్వకంగా రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. టెస్టింగ్ ల్యాబ్లను నిర్వీర్యం చేశాడు. రైతులకు అవసరమైన ఎరువులు సైతం ఈ 2 ఏళ్లలో విపరీతమైన రేట్లకు పెరగడమే కాకుండా మరోవైపున బ్లాక్లో దళారీల దగ్గర రైతులను కొనుగోలు చేయాల్సిన అద్భుతమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధరలు వచ్చింది. కేవలం ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాలేదు. ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధరలు రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంటో తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి
మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులకు కూడా ఇవాళ డమాల్ అనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది ప్రభుత్వం తప్పిదం కాబట్టి, ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి, ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇవ్వని కారణంగా ఆ 7 లక్షలకు డబల్ చేసి ప్రభుత్వం తప్పు అని చెప్పి ఒప్పుకొని అధికారుల చేత లెంపలే ఇచ్చి ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిస్తాము అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.